6-7 వచనాలు జకర్యా 4 అధ్యాయము. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించినట్టు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన హెచ్చించబడిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన నామం కొరకై నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద తండ్రి అనేక ఆత్మలను రక్షించుటకు, అనేక నశించిపోయే ఆత్మలు, పాడైపోతున్నటువంటి ఆత్మలు, నాశనమైపోతున్న ఆత్మలు, మార్గము తెలియనటువంటి ఆత్మలు, దేవుడు ఎవరో దేవుని మార్గం మీద ఎరగక అంధత్వంలో ఉన్న ఆత్మలు నీ వద్దకు తేబడుట కొరకాయ నీవు నిర్ణయించుకున్న ఆయా స్థలాల కొరకాయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో దక్షిణపురంలో ఈ స్థలము వాక్యంలో సెలవించిన రీతిగా ఇప్పుడు తండ్రి ఈ పరిశుద్ధమైన నామం పేరిట శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేతన ఇది జరుగుతుందని చెప్పి జెరుబ్బాబెలు తన యొక్క రాయి తీసి పెట్టారని ఈ లేఖనంలో చూస్తున్నాం. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి. నీ కందృష్టి సర్వలోకమును సంచరించుచున్న కందృష్టికి ముందుకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా తండ్రి, ఆనాడు యాకోబు లూజు అనే స్థలంలో ఒక రాయి తీసుకొని అక్కడ పెట్టినప్పుడు దానికి బేతేలు అని పేరు పెట్టావు. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని మీరు పలికిన ఈ మాటల కొరకే నీకు వందనములు స్తోత్రాలు. యాకోబుకి ఇచ్చిన దర్శనము చొప్పున ఈనాడు తండ్రి అనేక ఆత్మల రక్షణార్థమై ఈ యొక్క పునాదిని ప్రారంభిస్తుండగా నీ యొక్క పరిశుద్ధమైన అదృశ్య హస్తాన్ని ఇక్కడ ఉంచి, నీ శిలువ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షించి, ఈ ప్రాంగణము చుట్టూ, ఈ యొక్క మా తండ్రి స్థలము చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని, నీ యొక్క దూత సంరక్షణను, నీ కందృష్టిని ఇక్కడ ఉంచి ఈ పని ప్రారంభించి పూర్తయ్యే వరకు కూడా మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి వసంతరావు ప్రార్థిస్తారు. చేసిన తరువాత మరి దీని మీద మనం నూనె పోస్తాం. ఈ రీతిగా నా తండ్రి మీ సేవకులు నా తండ్రి నిలబెట్టిన తండ్రి ఐదుగో ఈ కృపా మందిరం నా తండ్రి మరి నూతనంగా నా తండ్రి గొప్ప మందిరం చూపించి విధానం బట్టి నీకు వందనాలు సూత్రాలు తెలుపుతున్నాను తండ్రి. దగ్గర నా తండ్రి కృప అదే రీతిగా నా తండ్రి అయా ఐదుగు నా తండ్రి ఈ రాయి తీసి మళ్ళీ రాయి వేస్తూ ఉండగా నా తండ్రి కృపగల దేవా నా తండ్రి అయా మీరే ఉండి మీ ఆత్మతో అభిషేకించండి. దగ్గర నా తండ్రి కృప అదే రీతిగా నా తండ్రి అయా ఇదిగో ఇక్కడ ఆరంభించిన ఈ పనిని నా తండ్రి సంపూర్ణంగా పూర్తవడం తండ్రికి చూపించి నడిపింపు చేయండి తండ్రి, నీకే వందనాలు. అదే రీతిగా నా తండ్రి అయా ఇదిగో ఈ మందిరం కడతానికి తండ్రి అయా ఇదిగో ఏవైతే అవసరమైతే ఉందో నా తండ్రి ఆ అవసరాలన్నింటినీ నా తండ్రి మీరు తీర్చండి. త్వరగా ఈ మందిరం కూడా పూర్తవడం తండ్రి చూపించి నడిపింపు చేయమని చెప్పేసి మీ తండ్రి ప్రవేశనామను ప్రార్థించుకుని తండ్రి. అత్యంత ప్రేమ స్వరూపం మా ప్రియపరిలో మందిర శంకుస్థాపన చేసేట్టుగా తండ్రి, శక్తి చేతనాన్ని బలం చేసిన కాదు
నా ఆత్మచేతన ఇది జరుగునని చెప్తూ ఉన్నా తండ్రి. జకర్యా 4:5-6. కాబట్టి ప్రభా మరి కార్యం మీరు ఇక్కడ జరిగించి ఒక పెద్ద మందిరం తండ్రి మీరు ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పటి నుంచి మందిరం పూర్తయ్యే వరకు మీరే తోడండి. తిరిగి ప్రభానైనా ఇక్కడికి అనేకమైన ఆత్మలు చేర్చబడి తండ్రి ఈ ప్రాంతం అంతట్లో తండ్రి ప్రభా ఇది ఒక అగ్ని స్తంభంగా దీపస్తంభంగా ఉండగలటకు అనేకులు తండ్రి ప్రభా మరి నీ వెలుగునకు ఆకర్షించబడి ప్రాంతంలో ఉన్నవారు అనేకులు రక్షింపబడి నీ మందిరంలో చేరి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించినట్లు తండ్రి ప్రభా మంచి మనసాక్షితో తండ్రి మరి ఇక్కడ చేరి వారు మరి ప్రతి పునరుద్ధారణ బలలో పాల్గొనగలటకు మీరు సహాయం చేస్తారు కనుక మరి సేవకుని కూడా అన్ని విధాలు మీరు బలపరిచి ధైర్యపరచుకున్న ఆత్మీయ శారీరక మానసిక ఆరోగ్యం తనకి తన కుటుంబాన్ని కూడా మీరు అనుగ్రహించండి. తగిన సహకారులను అనుగ్రహించండి ప్రభా. మరి ఇక్కడ నువ్వు కట్టింపబోయే మందిరమును బట్టి నీకు వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మరి మందిరము కట్టుట ద్వారా తండ్రి ప్రభా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తండ్రి ప్రభానైనా మీరే తండ్రి ప్రభానైనా వారందరినీ మీరే ఈ మందిరము ద్వారా దీవించి ఆశీర్వదిస్తారు కనుక ఏల వేసి అనేకమైన ఆత్మలను మీరు ఈ మందిరంలోకి సమకూర్చుకుంటారు కనుక ఈ చీరాలలోని ప్రజలందరూ తండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా తండ్రి ప్రభా ఏ ఒక్కరు నశింపకూడదని నీ చిత్తము కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు రక్షింపబడగలుగుటకు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తమ పేరు జీవగ్రంథంలో మరి లిఖించబడగలటకు తండ్రి వారి పేరు ప్రతి ఒక్కరు కూడా తండ్రి పరలోకంలో ప్రవేశింపబడగలటకు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మరి ఈ మందిరం ఈ దినము నుంచి ప్రభానైనా కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యే వరకు మీరే సహాయం చేస్తారు కనుక నీకు వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రాజేష్ సర్వాధికారి బలమైన నామానికి ఎంతోమంది దొరికిన గొప్ప భాగ్యము వందనాలు ప్రభావ. ఇదిగో నా తండ్రి మన ఎంతగానో ప్రయాసపడి మందిరం కట్టాలని ఆశిస్తుండగా ప్రభావ మన బిడ్డ చిత్తం ఏమైందో మీ చిత్తం ఏమైందో బిడ్డ ప్రభావ చూపించండి. కట్టబడుతుంది మందిరం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభావ ఇదిగో నా తండ్రి నీ నామ మహిమార్థమే జరుగుతున్నాడు. ఇది కేవలం అయా ఇదిగో మరి నీ రాజ్య వ్యాప్తి కొరకే అయా మరి మందిరం కట్టబడినట్టు కృప చూపించండి. ఏమైనా ప్రభా కృప చూపించే దేవుడు నీ కనికరం గల దేవుడు మహిళను ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు అయా అందరి బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. కట్టబడుతున్న మందిరంలో ప్రభా ఇదిగో కేవలం మీకు మాత్రమే మహిళ కనుక ప్రభావాలు జరగాలి ప్రభా. ఇది నా తండ్రి మనుషుల ఆలోచన కాదు మనుషుల తలంపులు కాదు అయా మేము ఏ పాటి వారము అయినా మమ్మల్ని ఎంతగా ప్రేమించావు అందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాన్న చుట్టుపక్కల ఉన్న ప్రభా ప్రతి బిడ్డ ప్రతి మనిషి ఆలోచనలు పెరిగి ఉన్నాం ప్రభా. ఇంకా ఎటువంటి సాతానిక శోధన కానీ ఎటువంటి రాకుండా ఈ కృప చూపించండి. అందరి నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆర్థిక పరమైన అవసరాలు కూడా నువ్వు తీర్చుకుని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో కుటుంబం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకో. ఇది కూడా తల్లి జరుగుతున్న కార్యక్రమం నీ చేతులు కప్పు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం ప్రభువే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో త్రియేక దేవుడు ఈ యొక్క కార్యమును ప్రారంభించి పూర్తయ్యే వరకు ఆయన సన్నిధిని తోడుగా ఉంచును గాక. ఆమేన్. కొద్దిగా ఉన్నాను.
అమ్మగారు తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇప్పటి నుంచి చివరి వరకు కన్స్ట్రక్షన్ పూర్తి కృప ఈ కనక నిత్యము మరి ఆశీస్సులుగా ఉంటుందరు గాక. ఆమేన్. చిన్న మంచిది. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు అయినటువంటి మా దేవ, ప్రారంభించబడిన ఈ పనిని అద్భుతమైన రీతిలో కొనసాగించి అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి త్వరలో దీనిలో పిల్లర్స్, ఆ తర్వాత స్లాబ్, ఈ విధంగా పని అభివృద్ధిలోకి రాగలట్లో కార్యము జరిగించమని, మీరు ఇక్కడ ఉండమని నేను కోరుకున్న స్థలం ఇదే అని మీరు సెలవిచ్చారు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో కానీ వాగ్దానము నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మంచి సహకారం దయచేయమని. మరి మేస్త్రి రాజు వారి బృందం కొరకు ప్రార్థిస్తున్నారు. వారిని కూడా బలపరచండి, వాడుకోండి, మహిమ పొందండి, క్షేమం ఇవ్వండి. ప్రతి పనిలో కూడా కావలసిన సహాయం స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి, కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, తోడ్పాటు సోదరుడు శాంసన్ గారికి, బిడ్డలకు, కుటుంబానికి, ఈ పని చేసే ప్రతి బిడ్డకు పని ప్రారంభించి పూర్తయ్యే వరకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు.